హలో గైస్, ఆన్లైన్లో ఎస్ఆర్కి సంబంధించి ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసి సబ్మిట్ చేస్తుంటే ఈ సైన్ అనేది కావడం లేదని చాలామంది అయితే అడుగుతున్నారు. ఈ సైన్ అనేది ఎందుకు కావడం లేదు, ఈ సైన్ అనేది ఎందుకు ఫెయిల్డ్ అవుతుంది, ఈ సైన్ అనేది కాకపోతే ఏం చేయాలి, ఏ విధంగా ఫామ్ అనేది సబ్మిట్ చేయాలో ఈ వీడియోలో మీకు డీటెయిల్ అయితే చెప్తాను. వీడియోని లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఆన్లైన్లో ఈసీఐ నెట్ యాప్ ద్వారా కానీ లేదా ఎలక్షన్ కమిషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఎస్ఆర్కి సంబంధించి ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఆన్లైన్లో ఫిలప్ చేసి మీరు ఈసైన్ అనేది చేసేటప్పుడు మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినప్పుడు ఈసైన్ ఫెయిల్డ్, యువర్ ఫామ్ కుడ్ నాట్ బి సబ్మిటెడ్, సంథింగ్ వెంట్ రాంగ్ అని ఈ విధంగా మీకు చూపిస్తే ఈసైన్ అనేది ఫెయిల్ అయినట్టు. ఈసైన్ అనేది ఎందుకు ఫెయిల్ అవుతుందంటే మీ ఓటర్ కార్డులో అలాగే మీ ఆధార్ కార్డులో పేరు అనేది సేమ్ ఉండాలి. ఆధార్ కార్డులో ఓటర్ కార్డులో పేరు అనేది కరెక్ట్గా ఉండాలి. సపోజ్ నా పేరు ఆధార్ కార్డులో అయితే ఎస్ మాసూమ్ అని ఉంది, అలాగే ఓటర్ కార్డులో వచ్చేసి మాసూమ్ ఎస్ అని ఉంది. అంటే ఇక్కడ పేరు అనేది మ్యాచ్ అనేది కాదు. పేరు అనేది ఓటర్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఆధార్ కార్డులో కూడా ఉండాలి. ఓటర్ కార్డులో ఎస్ మాసూమ్ అని ఉంటే ఆధార్ కార్డులో కూడా ఎస్ మాసూమ్ అనే ఉండాలి. మీకు సర్నేమ్ అనేది మీ ఆధార్ కార్డులో మీకు ఫస్ట్లో అయితే ఉంటుంది, కొంతమందికి అయితే ఓటర్ కార్డులో సర్నేమ్ అనేది లాస్ట్కి అయితే ఉంటుంది. అందుకోసం ఇక్కడ ఈసైన్ అనేది ఫెయిల్డ్ అనేది అవుతుంది. కార్డులో మీ సర్నేము అలాగే మీ పేరు అనేది ఏ విధంగా ఉందో అదే విధంగా మీకు ఓటర్ కార్డులో కూడా ఉండాలి. ఏ విధంగా ఉందో మీ ఓటర్ కార్డులో అలాగే మీ ఆధార్ కార్డులో మీ సర్నేము అలాగే మీ పేరు అనేది ఏ విధంగా ఉందో ఆ విధంగా మీ ఓటర్ కార్డులో కూడా ఉండాలి. కొంతమందికి ఇంటి పేరు అనేది ఓటర్ కార్డులో లాస్ట్కి అయితే వస్తుంది, ఫస్ట్ వచ్చేసి పేరు అయితే వస్తుంది. ఆధార్ కార్డులో ఇంటి పేరు అయితే ఫస్ట్ ఉంటుంది, అలాగే పేరు అనేది తర్వాత అయితే ఉంటుంది. ఇలా ఉండడం వల్ల చాలామందికి అనేది పేరు అనేది మిస్ మ్యాచ్ అయ్యి ఈసైన్ అనేది ఫెయిల్డ్ అనేది అవుతుంది. ఈసైన్ మీ పేరు అనేది కరెక్ట్గా అయితే ఉండాలి. ఆధార్ కార్డులో అలాగే ఓటర్ కార్డులో సేమ్ నేమ్ అనేది ఉండాలి. సేమ్ నేమ్ ఉంటే మీకు ఈసైన్ అనేది అవుతుంది. మీరు ఆన్లైన్లో ఫామ్ కానీ సబ్మిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీ ఓటర్ కార్డులో అలాగే ఆధార్ కార్డులో పేరు అనేది కరెక్ట్గా అయితే ఉండాలి. మీ ఓటర్ కార్డులో అలాగే ఆధార్ కార్డులో పేరు కానీ సేమ్ లేకుంటే మీరు ఆన్లైన్లో ఎస్ఆర్ ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసి సబ్మిట్ చేయలేరు. ఆన్లైన్లో మీకు ఎస్ఆర్ ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఒకవేళ కాకుంటే మీరు ఆఫ్లైన్లో కూడా మీరు ఎస్ఆర్ ఎన్యుమరేషన్ ఫామ్ అనేది మీరు ఫిలప్ చేసి సబ్మిట్ అనేది చేసుకోవచ్చు. బిఎల్ఓ గారు మీకు ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫామ్ అనేది కరెక్ట్గా మీరు ఫిల్ చేసి బిఎల్ఓ గారికి అయితే సబ్మిట్ అనేది చేయండి. మీ ఫామ్ అనేది సబ్మిట్ అయితే అవుతుంది. ఆన్లైన్లోనే ఎస్ఆర్ ఎన్యుమరేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాలని ఏం లేదు, ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు, ఆన్లైన్లో చేసుకోవచ్చు లేదా ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు. మీ ఆధార్ కార్డులో మీ ఓటర్ కార్డులో మీ పేరు అనేది కరెక్ట్గా ఉంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఒకవేళ కరెక్ట్గా లేకుంటే మీరు ఆఫ్లైన్లో అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో మీకు ఎస్ఆర్ ఎన్యుమరేషన్ ఫామ్ అనేది సబ్మిట్ కాకుండా మీకు ఈసైన్ అనేది ఫెయిల్డ్ అయితే ఈ విధంగా మీరు ఆఫ్లైన్లో కూడా మీరు ఎస్ఆర్ ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసి సబ్మిట్ అనేది చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోని లైక్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.